ధర్మశాస్త్రం 3 భాగాలు. ధర్మశాస్త్రం అనగానే మొత్తం పాత నిబంధన కాదు. ధర్మశాస్త్రం అనగా మొత్తం నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న మొత్తం 613 ఆజ్ఞలు కాదు అర్థం. ఆ 613 ఆజ్ఞలు లేదా ఆ మొత్తం పాత నిబంధన 3 భాగాలుగా విడగొట్టాలి. నేను చెప్పలేదు, దేవుడే చెప్పాడు. ఆజ్ఞలు, విధులు, కట్టడలు. ఒకే పదం వాడలే, అక్కడ 3 పదాలు వాడాడు. ఆజ్ఞలు, విధులు, కట్టడలు. నేను చెప్పాను, దేవుడు చెప్పాడు. అంటే ప్రశ్నించడం ప్రారంభమైంది చాలామంది. అదేంటి 3 భాగాలన్నో, ఎక్కడుంది బైబుల్లో అని. ఆజ్ఞలు, విధులు, కట్టడలు, కమాండ్మెంట్స్, ఇన్స్ట్రక్షన్స్, తర్వాత స్టాచ్యూట్స్ అని ఉంది. ఒకటి మోరల్ లా అని పిలుస్తారు. మోరల్ లా అంటే లా అంటారు ధర్మశాస్త్రాన్ని. అది 3 భాగాలు. ఒకటి మోరల్ లా, 2 సెరిమోనియల్ లా, 3 సోషల్ లా. మోరల్, సెరిమోనియల్, సోషల్ 3టిగా విడగొట్టాలి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు. మోరల్, సెరిమోనియల్, సోషల్. సెరిమోనియల్ లా అంటే అర్థం ఏంటంటే, లేవీకాండం చూసారా, ఏ పాపం చేస్తే ఏ పశువుని తీసుకుని రావాలి, ఏ పంటకి ఏ నైవేద్యం తీసుకొని రావాలి, ఏ అపవిత్రతకి ఎలాంటి బలి అర్పించాలి, అంత లేవీకాండం అంతా ఏముందంటే సెరిమోనియల్ లా, సెరిమోనీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే సంస్కారాలు. వారి పాపానికి అవిధేయతకి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే పలాని బలి అర్పించాలి, పలానా నైవేద్యం అర్పించాలి, పలానా హోమం చేయాలి, పలానా కానుక తీసుకుని రావాలి. అక్కడ లేవీకాండం అంతా మనకు రక్తం కనబడుతుంది. ప్రారంభం చివరి దాకా మొత్తం రక్తమే, రక్తం ఒలికించడం. అందుకని చాలామంది లేవీకాండం చదవలేరు. ఏదో అనాగరికంగా, ఏదో పాతగా, మోటుగా కనబడుతుంది. మన పాపం అంత నీచమైంది అదే తెలియక. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం బాగుంటుందా? మోటుగానే ఉంటుంది, అనాగరికంగానే ఉంటుంది. కానీ చచ్చిపోతున్నావు లేదా? లేదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను చచ్చిపోను అంత మొరటగా అంటే కుదరదు కదా. పాపానికి జీతం మరణం. ఆ మరణం ప్రాయశ్చిత్తం జరగాలంటే ఇంకో మరణమే దానికి ప్రాయశ్చిత్తం. ప్రాణానికి ప్రాణం. ధర్మశాస్త్రం ఏంటి? వాతకు వాత, దెబ్బకు దెబ్బ, కంటి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలుకి కాలు, ప్రాణానికి ప్రాణం. నేను పాపం చేశాను, పాపానికి జీతం మరణం. నా మరణానికి ఏది ప్రాయశ్చిత్తం? ఇంకో మరణం. ప్రాయశ్చిత్తం అంటే మూసిపెట్టడం, దాచిపెట్టడం. నా పాపాన్ని ఇంకో మరణం మాత్రమే దాచిపెట్టగలుగుతుంది. అది బలి వ్యవస్థ. బలి వ్యవస్థ. సెరిమోనియల్ లా అంటే బలులు, సంస్కారాలు. ఆ ప్రత్యక్ష గుడారంలో నువ్వు దేవాలయంలో జరిగిన సంస్కారాలన్నీ ఎన్ని బలులు అర్పించినా ప్రతిసారి పాపం గుర్తొస్తుంది తప్ప నా పాపం పోయిందనేది లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం బలి అర్పించాల్సిందే. ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడి కోసం, ప్రజల కోసం. ఏమైంది? పాప జ్ఞప్తి పెరుగుతుంది తప్ప పాపం పోయిందనే పరిస్థితి లేదు. అంటే సెరిమోనియల్ లా అనేది పాపాల నుంచి మానవుణ్ణి విడిపించకపోగా ఎన్ని పాపాలు చేశాడో ప్రతి సంవత్సరం గుర్తుకు తెస్తూ ఉంది. ఎన్ని బలులు అర్పించినా సరే పాపం పోయిన పరిస్థితి లేదు, ధైర్యం లేదు. సెరిమోనియల్ లా మానవుణ్ణి నీతిమంతుడిగా చేయలేకపోయింది. ఇక సోషల్ లా అంటే ఇశ్రాయేలీలు మిగిలినటువంటి జనాంగాల కంటే ప్రత్యేకంగా ఉండేదానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. మీరు నాకు స్వకీయ సంపాద్యము అని అంటాడు. మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. మీరు నా సొత్తైన ప్రజలు అంటాడు నిర్గమకాండం 19లో. దాన్నే పేతురు తీసుకొచ్చి తన పత్రికలో రాస్తాడు, అది మనమే అంటాడు. మొట్టమొదట ఎర్ర సముద్రం దాటించినప్పుడు మీరు నాకు స్వకీయ సంపాద్యం, ప్రత్యేకమైన జనాంగము, రాజులైన యాజక సమూహము, నేను మీ దేవుడిని యెహోవాను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని మాట్లాడుతూ ఇశ్రాయేలీలు మిగిలిన జనాంగాల కంటే ప్రత్యేకంగా ఎలా ఉండాలో కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. దాన్ని సోషల్ లా అని పిలుస్తారు. ఉదాహరణకి స్త్రీ పురుషుడి వేషం ధరించుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించుకోకూడదు. ఏమవుతుందో ధరించుకుంటే అది మిగిలినటువంటి జనాంగాలు ధరించుకుంటున్నారు కాబట్టి మీరు వారికంటే ప్రత్యేకంగా ఉండాలంటే మీరు ధరించుకోకూడదు. మీ పొలంలో ఇటు జనుములు కానీ గోధుమలు కానీ 2 కలిపి నాటకూడదు. ఉంటే ఒకే పంట ఉండాలి, మిక్స్డ్ క్రాప్ ఉండకూడదు. ఎందుకు ప్రభా? తప్పేంటి? తప్పని కాదు, ప్రత్యేకత. మీరు వేటాడేటప్పుడు పిల్లలు తీసుకుని పక్షిని వదిలిపెట్టాలి, తల్లిని వదిలిపెట్టాలి. అదేంటి ప్రభు అంటే ప్రత్యేకత. మీరు వేటాడే విధానం ప్రత్యేకంగా ఉండాలి, మీరు పండించే విధానం ప్రత్యేకంగా ఉండాలి, మీరు జీవించే విధానం ప్రత్యేకంగా ఉండాలి, మీరు తినే ఆహారం ప్రత్యేకంగా ఉండాలి. కోశల ఆహారం నియమావళి, ఇది పరిశుద్ధం, ఇది అపరిశుద్ధం. జంతువులు అపరిశుద్ధం లేదు, ఆయన వద్దన్నాడు కాబట్టి అది అపరిశుద్ధం. జంతువు తప్పని కాదు, ఎందుకంటే మిగిలినటువంటి ప్రపంచం తింటూ ఉంది. దేవుడు చేసిన ప్రతిదీ మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తమే ప్రతిదాన్ని దేవుడు చేశాడు. తినొచ్చు, తేళ్ళని జర్మలు కూడా తింటారు చైనా వాళ్ళు, తప్పు కాదు. అయితే మన సంస్కృతిలో మనం తినడం లేదు కాబట్టి మనకు చిచి అనిపిస్తుంది. కానీ
తినదగినవే దేవుడు చేసిన ప్రతిదీ. అయితే ఇశ్రాయేలు విషయంలో ప్రత్యేకత, టు సపరేట్, వాళ్ళని మిగిలినటువంటి జనాంగాలకు ప్రత్యేకంగా ఉంచడానికి వారికి కోశేర ఆహారాన్ని వాళ్ళు అనుగ్రహించబడింది తప్ప అవి తప్పని కాదు, అవి పాపమని కాదు. అలా ఇశ్రాయేలును ప్రత్యేకంగా ఉంచడానికి మాత్రమే కొన్ని ఆజ్ఞలు చేయబడ్డాయి, కేవలం ఇశ్రాయేలు మాత్రమే. ఈరోజు చాలా మంది ఏంటంటే మేము దినం భోజనాలు తినాం, మేము ఆ భోజనాలు తినాం, ఈ భోజనాలు తినాం. ఎవరు చెప్పారు ఇంతకు నాకు తెలియదు, మీరు చచ్చిపోరేంటే. మేము దినం భోజనాలు తినాం, బతుకున్నా కాదు చెప్తున్నా, కానీ నువ్వు పోయిన తర్వాత ఎవరు తింటారు ఇంతకి? మనం తినకపోతే వాళ్ళకు వచ్చిన నష్టం లేదు, వాళ్ళ మెజారిటీ గడిచిపోతుంది. మనం పోయామనుకో మైనారిటీ, ఎవరు రాడు, ఎత్తడానికి కూడా రాడు. కాబట్టి ఈ కోశేర ఆహార నియమాలు ఏదైతే ఉందో ఇశ్రాయేలీలకి, మేము ఆ జంతువు తినం, ఈ జంతువు తినొద్దు అనిపిస్తే తినకండి, ఇబ్బంది ఏం లేదు, బలవంతం ఏం లేదు, మీకు ఇష్టం వచ్చింది తినండి. కానీ తినే వాళ్ళని చూసి అసహ్యంగా చూడకండి, వీడేంటి ఎలా తింటున్నాడు అలా తింటున్నాడు. మనం ఇశ్రాయేలుని కాదు, యూదుని కాదు, మనకు కాదు కోశేర ఆహార నియమాలు ఇవ్వబడింది. మనం అన్ని జనులవి. మీకు ఇష్టపడితే తేలున్న జనులు కూడా తినండి, ఇబ్బంది ఏం లేదు. ఇష్టం లేదా కోడిని కూడా తినకండి, ఇబ్బంది లేదు, మీ వ్యక్తిగతం అది. కానీ తినేవాడిని చూసి చూడు బైబిల్ పట్టుకుని అది తింటున్నాడు, ఇది తింటున్నాడు. సారీ, లేవీ కాండం కానీ సంఖ్యాకాండం కానీ ఇశ్రాయేలీలో ప్రత్యేకత కోసం ఇవ్వబడింది. చాలా మంది ఫోన్ చేస్తాను, అన్న మనం అది తినొచ్చా ఇది తినొచ్చా అని. ఇంత చెప్పాలంటే కష్టం కదా. పొరపాటున అనుకో తింటే పర్లేదని, వీడేం పాస్వేడు, బైబిల్లో రాయబడింది. బైబిల్లో రాయబడింది, దానికి ఒక సమయము, సందర్భము, దాని నేపథ్యము, దాని అన్వయింపు ఇవి ఉంటాయి. రాయబడింది కదా, రాయబడింది. అలా ఇశ్రాయేలీలో ప్రత్యేకత కోసమే వ్రాయబడినటువంటి ఆజ్ఞల్ని సోషల్ లా అని పిలుస్తారు. ఇశ్రాయేలీలు ప్రాయచిత్తం కోసం వ్రాయబడినటువంటి ఆజ్ఞల్ని సెరిమోనియల్ లా అని పిలుస్తాం. మోరల్ లా అంటే అర్థం ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలన్నది మోరల్ లా. అది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి మానవుడికి. వ్యభిచరింపకూడదు అన్నది మోరల్ లా, ప్రతి మానవుడికి. నరహత్య చేయకూడదు మోరల్ లా, దొంగలించకూడదు మోరల్ లా, ఆశించకూడదు మోరల్ లా, ప్రతి వ్యక్తికి సంబంధించి. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఏది కొట్టివేయబడింది, ఏ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది? సెరిమోనియల్ లా, సోషల్ లా రెండు కొట్టివేయబడ్డాయి. అందుకే పౌలు అంటాడు, ఇశ్రాయేలులకి అన్ని జనులకి మధ్య గోడలు పడగొట్టాడు ఆయన అంటాడు. ఇప్పుడు యూదులని అన్ని జనులని తేడా లేదు, అందరూ ఏకమై ఉన్నాం యేసు ప్రభులో. స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్తుడని ఏ భేదం, అందరూ ఏకమై ఉన్నాం, అందరూ సమానం ఒక్కటే అంటాడు. మన ఉభయుల మధ్య గోడను పడగొట్టాడంటే యేసు ప్రభు సిలువ. అంటే సోషల్ లా పోయింది, అందరూ ఒకటే యేసు ప్రభులో. సెరిమోనియల్ లా, మనం ఈరోజు ఉదయాన్నే బలర్పించామా? ఈ చర్చ ఎదురుగా అర్పించామా? అర్పించాలి. సాయంకాలం అర్పిస్తామా? అర్పించలే. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఉదయం సాయంకాలం బలర్పించాలి, పండగలకి బలర్పించాలి, పాపం చేసిన ప్రతిసారి బలర్పించాలి. మనం అర్పించలేదంటే అర్థం ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఒకే బలి, యుగాంతం వరకు బలి, ఎంతమంది పాపాలైనా తీసివేస్తుంది. సెరిమోనియల్ లా కొట్టివేయబడింది యేసు ప్రభు శరీరం అందు. సోషల్ లా కొట్టివేయబడింది. ఏ లా ఉంది? ఇంకా మోరల్ లా ఉంది. దాన్ని బిగించాడు ఆయన ఇంకా టైట్గా. ఎలాగంటే వ్యభిచరింపవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏది మోరల్ లా? నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒకడు ఒక స్త్రీని మోహపు చూచినప్పుడే అప్పుడే తన హృదయం తాగితే వ్యభిచారం చేసిన వాడును. ఇంకా బిగించేశాడు టైట్గా. అంటే మోరల్ లా ఇంకా అలాగే ఉంది. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, కోపపడితేనే ద్రోహి అంటేనే, వ్యర్థుడా అంటేనే, అంటే తిట్టే దగ్గరనే నిలవబెట్టేశాడు. ఇక కొట్టేది ఎక్కడ, చంపేది ఎక్కడ, చూసే దగ్గర నిలవబెట్టేశాడు. ఇక వ్యభిచారం చేసేది ఎక్కడ? చాలా దూరం ఉంది అది. అవునా? ఇప్పుడు ప్రాంతానికి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ముందు ఇక్కడ నుంచి బయలుదేరితే కదా, బస్సు ఎక్కితే కదా, బస్సు ఎక్కితే హైదరాబాద్ వెళ్తాం 4 గంటలకి. బస్సు దగ్గరే నిలవబెట్టేస్తే హైదరాబాద్ పోయేది ఎప్పుడు? ఒక స్త్రీని మోహపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు చూపు దగ్గర నిలబెడితే ఇక బస్సు ఎక్కకపోతే హైదరాబాద్ ఎప్పుడు వస్తుంది? మోరల్లాని టైట్ చేశాడు. మోరల్లా ఇంకా ఉంది. సెరిమోనియల్ లా, సోషల్ లా రెండు కొట్టివేయబడ్డాయి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కానీ అంటే పాత నిబంధన ఎందుకు? పాత నిబంధన దేనికి అంటే, ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో నెరవేర్చాడనే విషయం అర్థం కావాలంటే ధర్మశాస్త్రం చదవాలి. పునాది లేకపోతే భవనం నిలబడుతుందా? పునాది లేని భవనం నిలబడదు. ధర్మశాస్త్రం అర్థం కాని వాడికి యేసు ప్రభు అనే పేరు కూడా అర్థం కాదు. పాత నిబంధనల రక్షణ ఏంటి, కొత్త నిబంధనల రక్షణ ఏంటి, తేడా తెలియాలంటే ధర్మశాస్త్రం తెలియాలి. ధర్మశాస్త్రం పునాది, దాని మీద భవనం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే మోరల్, సెరిమోనియల్ లా, సోషల్ లా కొట్టివేయబడ్డాయి. మోరల్ లా అలాగే ఉంది. ఆ సెరిమోనియల్ లా, సోషల్ లాని ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరం ముందు నెరవేర్చి శిలువలో
మోరల్ లాని మనం అనుసరించడానికి, పాటించడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రవేశపెట్టాడు.